సార్ నాగేంద్ర ప్రైమ్ నైన్ కాంగ్రెస్ కు బీజేపీ రెండు కలిపి సింగరేణిని టార్గెట్ పెడుతున్నాయని చెప్పి కేటీఆర్ అంటున్నారు. దీని మీద మీరు సో అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేకపోతే ఇంకొకటి మాట్లాడడం అనేది కేటీఆర్ గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పాలనలో ఆ సమయంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కోలుకు సంబంధించి ఈ మైన్స్ కి సంబంధించి కొన్ని కొత్త చట్టాలని సవరణ చేస్తూ తీసుకొచ్చింది. ఆ చట్టాలన్నింటికి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో అనుకూలంగా ఓటు వేసిందా వేయలేదా? ఓటు వేయకపోతే వాళ్ళు ఎప్పుడన్నా దానికి ఏమన్నా తీసుకొస్తున్నటువంటి కొత్త బిల్లుకి ఏమన్నా సవరణలు సూచనలు రాతపూర్వకంగా ఇచ్చిండ్రా? ఇస్తే వాటిని భారత ప్రభుత్వం ఆ చట్టం లోపల పెట్టిందా పెట్టలేదా? ఇవి చర్చ జరగాలన్నా. ఇంతకాలం 10 ఏళ్ళు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వాళ్ళకి నోరు ఉందని, వాళ్ళకి మందబలం ఉందని, వాళ్ళ అధికారంలో ఉన్నారని వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. అది 100% తప్పు. బొగ్గుకు సంబంధించి లేదా కోల్ మైనింగ్ కి సంబంధించి తీసుకొచ్చినటువంటి అన్ని చట్ట సవరణలలో టీఆర్ఎస్ పార్టీ చర్చలలో పాల్గొన్నది. టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఓటేసింది. ఆ సవరణలన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. ఇవాళ మాట్లాడుతున్నటువంటి బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీ ద్వారా తెలంగాణ సమాజానికి కూడా చెప్పదలుచుకున్నాను. వాళ్ళు చెప్తున్నటువంటి సింగరేణిలో భారత ప్రభుత్వం యొక్క వాటా కేవలం 49% మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%. డెమోక్రసీ అర్థమైందో మీకు తెలుసు. మెజారిటీ వాటా మీది. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు తీసుకోకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంది. దానికి బీఆర్ఎస్ వత్తాసు పలికిందని ఇయ్యాల బట్టి గారు సన్నాయి నొప్పులు నొప్పితే ఏమొస్తుంది చెప్పండి. ఇట్ ఈస్ ఎ పాలసీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు గారు 1991లో నూతన పారిశ్రామిక విధానం, నూతన ఆర్థిక విధానం, నూతన సరళీకృత విధానాలు తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి ఎదిగినటువంటి చెట్లకు మొలిచినటువంటి కొమ్మలే ఇలా జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ అంశాలు. కొత్తగా మేము ఒక్కనాటి నీళ్ళు పోయలేదన్న. దిస్ వాజ్ బార్న్ ఇన్ ద ఇయర్ 1991. అప్పుడు ఏం చేసిర్రు, ఏం ప్రవేశపెట్టిరు అనేది ఒకసారి ఆ కాంగ్రెస్ పెద్దలకి, బట్టి విక్రమార్క గారికి సందర్భం ప్లాట్ఫామ్ దొరికినప్పుడు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.